నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపేటపల్లి మీ సేవ. నేను ఇప్పుడు మీకు టీఎస్ ఎంసెట్ గురించి ఎలా అప్లై చేయాలి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. టీఎస్ ఎంసెట్ని పోయిన సంవత్సరము టీజీఈఏపీ సెట్గా నేమ్ చేంజ్ చేశారండి. ఇప్పుడు ఈ టీజీఈఏపీ సెట్ను ఎలా అప్లై చేయాలి, ఏమేమి కావాలి, దాని గురించి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, అసలు ఇది లేట్ ఫీతో కూడా ఉంది. ఆ లేట్ ఫీ డేట్ ఎప్పుడు, కరెక్షన్స్ చేసుకోవడానికి మనం ఆన్లైన్ చేసేటప్పుడు ఏదో ఒకటి తప్పు పడుతుంటుంది కదా, ఎవరిదో ఒక్కరిది. ఆ తప్పు పడ్డ వాళ్ళు కరెక్షన్స్ ఏ రోజు చేసుకోవాలి, దీని గురించి ఇప్పుడు నేను క్లుప్తంగా వివరించి చెప్పాలనుకుంటున్నానండి. ఇది టీఎస్ ఈపీ సెట్ని అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ వికలాంగులు 500 ఫీజుతో అప్లై చేసుకోవచ్చు అండి. బీసీ వారు 900 అండి అప్లై చేసుకోవడానికి ఫీజు. అయితే ఇప్పుడు ఇది అప్లై చేసుకోవడానికి 1వ తారీఖు 3వ నెల స్టార్ట్ అయిందండి. 4వ తారీఖు 4వ నెల లాస్ట్ డేట్ ఉంది. ఈ 4వ తారీఖు 4వ నెల లోపు కంపల్సరీ ఆన్లైన్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, కంపల్సరీ ఆ నేము, తండ్రి పేరు, అడ్రస్ ప్లస్ సెల్ నెంబరు మెయిల్ ఐడి ఇంపార్టెంట్. సెల్ నెంబరు మెయిల్ ఐడి ఎవరిది పడితే వాళ్ళది, మా అన్నది, తమ్ముంది, నాది అట్లా అని పెట్టకండి. పనిచేయని నెంబర్స్ పెట్టకండి, పనిచేయని మెయిల్ ఐడీస్ పెట్టకండి. ఇవి మెయిల్ ఐడీలు కానీ సెల్ నెంబర్స్ కానీ కొంచెం యూజ్ అయ్యే నెంబర్స్ పెట్టుకోండి. కొంతమంది సెల్ నెంబర్ పెడతారు, అయ్యో ఆ సెల్ పనిచేయట్లేదు, అది కావట్లేదు అని చెప్పి తర్వాత అని బాధపడుతుంటారు. పోయిన సంవత్సరం కొంతమంది పిల్లలకు అట్లే అయింది. అట్లా కాకుండా కొంచెం సెల్ నెంబరు మెయిల్ ఐడి క్లుప్తంగా పనిచేసేటివి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఏది కానీ అప్లై చేసేటప్పుడు వాళ్ళకు దగ్గరుండి వాళ్ళు కొడుతుంటే కూడా మీరు చూడండి. కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరే అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు ఏ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. ఒకవేళ ఆ మిస్టేక్స్ మనం ఏదో ఒకటి చాలా మందిలో అప్లై చేస్తుంటే ఎవరిదో ఒకరిది కొంచెం మిస్టేక్ పడుతుందండి. అయితే అలా మిస్టేక్ పడితే ఒకవేళ 6వ తారీఖు 4వ నెల నుంచి వెళ్ళి 8వ తారీఖు 4వ నెల వరకు మనం ఏదన్నా కరెక్షన్ ఉంటే చేసుకోవడానికి మనకి అది ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఏ రోజు పడితే ఆ రోజు కరెక్షన్ ఉంది కదా అని పెట్టుకోవడానికి ఉండదు కదా. 6వ తారీఖు 8వ నెల, 6వ తారీఖు 4వ నెల నుంచి 8వ తారీఖు 4వ నెల వరకు మనకు కరెక్షన్స్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఆ టైంలో ఎవరన్నా తప్పు పడ్డదా, మొత్తం అప్లికేషన్ కాగానే అందులో ఒక 5 నిమిషాలు దాన్ని చూసుకోండి. ఫామ్ని ఏమన్నా తప్పు పడిందా, నేమ్లో కానీ ఎక్కడన్నా మిస్టేక్ పడిందా అని ఒకసారి క్లియర్గా చూసుకొని పడింది అని మళ్ళీ మీరు వాళ్ళకి చెప్తే, సరే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు కరెక్షన్ ఉంది అప్పుడు రండి అని చెప్తారు. అప్పుడు వెళ్ళి చేయించుకోండి ఆ కరెక్షన్ ఏదైనా కూడా. మళ్ళీ ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి వెళ్ళండి. మీ ఐడి పాస్వర్డ్ అడుగుతారు వాళ్ళు. ఆ ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదంటే మీరు అడిగినా అది చేస్తారు. అలా కరెక్షన్ చేసుకోండి. మనము 4వ తారీఖు 4వ నెల వరకు అప్లై చేయాలి లాస్ట్ డేట్ అని అనుకున్నాం కదండి. కొంతమంది సరే ఆ రోజు వరకు అప్లై చేసుకోలేదు అద్దనుకుంటారు కొంతమంది, లేదంటే తర్వాత చేద్దామని మర్చిపోతారు. అట్లాంటి వాళ్ళు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇప్పుడు ఈ 500 అనుకున్నాం కదా, మనము 500కి 250 రూపాయల లేట్ ఫీ అండి. లేట్ ఫీ తోటి మనం 8వ తారీఖు 9వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా లేట్ అయింది అనుకోండి, 14వ తారీఖు వరకు 500 రూపాయలు, 18వ తారీఖు వరకు 250 రూపాయలు, 24వ తారీఖు వరకు 5000 రూపాయలండి. అంటే 500 తోటి స్టార్ట్ అయింది, 5000 వరకు లేట్ ఫీతో ఉంది. ఏ రోజు వరకు? 24వ తారీఖు 4వ నెల లాస్ట్ డేట్ అండి. మొత్తానికి అప్లై చేసుకోవడానికి లేట్ ఫీతో కూడా లాస్ట్ డేటు 24వ తారీఖు 4వ నెల. 24వ తారీఖు తర్వాత ఆ లేట్ ఫీ తోటి కూడా మన దగ్గర ఉండదు అప్లై చేసుకుందామని అనుకున్నా. నేను పోయిన సంవత్సరం ఒక 2-3 నెంబర్స్ని చేశానండి. 5000 తోటి కూడా అప్లై చేశారు. అయ్యో మర్చిపోయినాం రా, ఇట్లా ఉందట, లేకుంటే పాప వేరే దాంట్లోకి డిగ్రీకి అట్లా వెళ్ళిపోదామని అనుకున్నది పాప, కానీ లేదు మళ్ళీ రాస్తా అని అంటుంది, అప్లై చేయని చెప్పేసి 2-3 అప్లై చేశారు 5000 తోటి. 500 ఫీని ఎస్సీ ఆమె 500 కడితే అప్లై చేసుకోవచ్చు. సరే రాస్తా లేకుండా లేదు అనుకుని అప్లై చేసుకున్నా అయిపోయేది. ఆమె అలా అప్లై చేసుకోపోయేసరికి 500 ఫీజు తోటి కట్టారండి పోయిన సంవత్సరం ఒక అతను. అందుకోసం అనేసి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇంతసేపు మనము అది లాస్ట్ డేట్ ఎప్పుడుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఒకవేళ అప్లై చేస్తుంటే కరెక్షన్స్ ఎప్పటి వరకు పెట్టాలి మనము కరెక్షన్స్, ప్లస్ అసలు లేట్ ఫీతో ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, ప్లస్ ఏ రోజు ఏమేమి సబ్మిట్ చేయడానికి ఉంది అనే దాని గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము
అసలు అప్లై చేయాలంటే మీ చేతిలో ఏమేమి ఉండాలి అని చెప్పాను కదా, దాని గురించి నేను కొంచెం చెప్తాను. ఇప్పుడు అది మనం అప్లై చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు కులం నివాసం ఆదాయం అప్లై చేసుకొని ఉంచుకోండి. కులం ఆదాయం నివాసము మీ దగ్గరలో ఉన్న మీ సేవలో ఎక్కడైనా ఇస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓల్డ్ క్యాస్ట్ తీసుకెళ్ళి మీ సేవలో ఇస్తే వాళ్ళు కులం నివాసం అప్లై చేస్తారండి. అవి అప్లై చేసినాక కొంచెం ఎంఆర్ఓ ఆఫీస్లో కలిస్తే కొంచెం తొందరనే వస్తాయి. అవి వచ్చాక వాటిని తీసుకొని ప్లస్ ఇంటర్ ఆల్ టికెట్, 10th మేము ఆల్ టికెట్ అంటే ఆల్ టికెట్ అయినా లేకుంటే ఆల్ టికెట్ నెంబర్ అయినా 10th నెంబర్ అయినా మెమో అయినా, కానీ 10th మెమో జిరాక్స్ తీసుకెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు మీరు 10th మెమోలో నేమ్ కానీ తండ్రి పేరు కానీ కొంచెం ఆల్ టికెట్ నెంబర్స్ కానీ చూసుకుంటూ క్లుప్తంగా వాళ్ళు కొడతారండి. నా పేరు అనుష అనుకో, ANOO రాయొచ్చు, ANU రాయొచ్చు. అందుకోసం అనేసి మనం 10th మెమోలో ఉన్నట్టే ఎంటర్ చేయాలి కాబట్టి 10th మెమోని తీసుకెళ్ళడం బెటర్. ఇప్పుడు ఇంటర్ ఆల్ టికెట్, 10th మెమో ప్లస్ ఆధార్ కార్డులో అడ్రస్ కోసం అనేసి ఆధార్ కార్డు అడుగుతారు. క్యాస్ట్ సర్టిఫికేటు, క్యాస్ట్ ఏంటంటే SC, ST, BC, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇవి క్యాస్ట్ సబ్మిట్ చేయడం వల్ల మనం ఏ క్యాస్ట్ వారు అని తెలుస్తుంది, ప్లస్ కేటగిరీ కూడా మనకు వర్తిస్తుంది. అందుకోసం అనేసి కులం నివాసం అవసరం అండి. ప్లస్ వికలాంగులు ఉంటారు. వికలాంగులు ఉంటే ఆన్లైన్ చేసేటప్పుడు మేము వికలాంగుల సర్టిఫికేట్ నాకు ఉంది ఇగో అనేసి మీరు ఆన్లైన్ చేసే వాళ్ళకు కంపల్సరీ ఫస్టే గుర్తు చేయండి. ఎందుకంటే HO పెడితే మనకి వికలాంగుల సర్టిఫికేట్ వికలాంగులము అనేది వాళ్ళు అక్కడ ఒక క్లిక్ ఇస్తారు కదా, అది రైట్ మార్క్ పెడితే మనకు వికలాంగుల సర్టిఫికేట్ కింద వర్తిస్తుంది. అందుకోసమని కొంచెం క్లుప్తంగా చెప్పండి వారికి. ప్లస్ NCC లేదంటే అదర్ స్పోర్ట్స్లలో ఏమైనా సర్టిఫికేట్స్ వస్తే ఆ సర్టిఫికేట్స్ అవి కూడా చూపించండి. ప్లస్ ఇన్కమ్ మనకి 1,00,000 నుంచి వెళ్ళి 2,50,000 వరకు అర్హులండి. కాకపోతే 1,00,000 లోపు 1,50,000 వరకే ఉంటేనే బెటరు. అంతవరకే ఉండేటట్టుగా చూసుకోండి ఇన్కమ్. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ప్లస్ నివాసం సర్టిఫికేట్. రేషన్ కార్డు ఉంటే అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, కొంచెం వాటి గురించి ఉంటుంది కదా, అందుకోసం అనేసి రేషన్ కార్డు. నివాసం సర్టిఫికేట్ ఎందుకు అని అంటే మనం లోకలా నాన్ లోకలా అనేది మన రెసిడెన్సీలో చూపిస్తుందండి. అందుకోసం అనేసి నివాసం సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోండి. ప్లస్ ఇది అప్లై చేయడానికి ఆధార్ కార్డు, 10th మెమో, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, నివాసము, మనం వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేటు, ప్లస్ ఆధార్ కార్డు ఇవన్నీ దగ్గర ఉంచుకొని ఫోటో అండ్ సిగ్నేచర్, ప్లస్ సెల్ నెంబర్, మెయిల్ ఐడి, 2 సెల్ నెంబర్స్ అడుగుతుంది, 2 మెయిల్ ఐడీలు అడుగుతుంది. ఇవి క్లుప్తంగా మంచిగా పనిచేసే వాటిని పెట్టేటప్పుడే క్లియర్గా. ఎగ్జామ్ డేట్ అండి, ఎగ్జామ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితేనేమో 29వ తారీఖు 30వ తారీఖు 4వ నెల ఉంటుందని అంటున్నారండి. ఇంజనీరింగ్ అయితేనేమో 22వ తారీఖు నుంచి వెళ్ళి 5వ తారీఖు వరకు 5వ నెల, అప్పటి వరకు ఎగ్జామ్ డేట్ ఉండొచ్చు. వీళ్ళంత వరకు ఈ డేట్లలో అవుతాయి. కంపల్సరీ కొంచెం ముందే ఆన్లైన్ చేసుకోండి. ఏమైనా కరెక్షన్స్ పడితే కరెక్ట్ చూసుకోండి. ఎగ్జామ్ డేట్కి ఏమేమి తీసుకెళ్ళాలి అట్లా అనేది కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. కంపల్సరీ ఇవి క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకొని ఆన్లైన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీళ్ళంతవరకు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు కాకపోయినా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.